జాతి వెన్నెముకైన రైతన్నకు ఆత్మీయ నేస్తాలు జోడెద్దులు. క్షేత్రంలో అన్నదాతతో వీటి అనుబంధం అనిర్వచనీయం. ప్రతి మడిలో రైతుకు తోడుగుండే ఈ కాడెద్దులు తమ పిక్కబలంతో దుక్కిదున్ని సాగు భూమిని యోగ్యంగా మారుస్తుంటాయి. పూర్వం మోటబావుల నుంచి నీరు చేదడానికి ఎద్దులు సహాయపడేవి. కరువు సాగినన్నాళ్ళు రైతుకు మిక్కిలి సేవలందించే ఈ ఎద్దులు ఇప్పుడు తమ గతిశక్తితో విద్యుత్వేతలు తీర్చనున్నాయి. ఈ కాడెద్దులు ఉత్పత్తి చేసే కరెంటుతో బోరుబావుల నుంచి నీరు తోడడమే కాకుండా 5 HP మోటారు ద్వారా రైతులు తమ పొలాలకు నీరు పారించవచ్చని రూపకర్తలు చెబుతున్నారు. ఆ మోడాక్స్ మేమ్ యంత్రం అన్నదాతలకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఈనాటి జై కిసాన్ ప్రత్యేక కథనం. నాగరికత మొదలై మనిషి పొలం పని చేయడం మొదలుపెట్టిన నాటి నుంచి పశువులే మనిషికి మంచి నేస్తాలు. దుక్కిదున్ని, కుర్రుగొట్టి, గానుగాడి పంటను ఇంటికి చేర్చే వరకు ప్రతి సాగుమడిలో రైతు అందరితో పోటీపడే తొలి అడుగు ఎద్దులదే. సాగు భూమిలో రైతన్నకు ఎద్దులందించే తోడ్పాటు వెలకట్టలేనిది. కాలక్రమంలో వాటి పాత్రను కర్షకులు పరిమితం చేస్తోన్న వాటితో అనుబంధం అనిర్వచనీయం. ఈ నేపథ్యంలో ప్రతికూలతల మధ్య కర్రు సాగించిన మట్టి మనిషికి విద్యుత్వేతలు పుట్టిముంచుతున్నాయి. ఈ కోతలకు కత్తిరేయాలనే సదుద్దేశంతో శ్రమైక విద్యుత్ యంత్రాన్ని తయారు చేసింది మెడాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. కాడెద్దుల కండరశక్తి ఆధారంగానే పనిచేసే ఈ యంత్రాన్ని మజిల్ ఎనర్జీ ఎన్విరో మిషన్ పేరుతో ప్రజల ముందుకు తెచ్చారు. కర్షకుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది కరువుకు తోడు కరెంటు కష్టాలు తోడవడంతో రైతుల అంచనాలు తలక్రిందులయ్యాయి. ఆరుగాలం కష్టం కళ్ల ముందే మాడిపోతుంటే నిబ్బరం కోల్పోయిన అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడిన సందర్భాలు తాజాగా ఎన్నో. విద్యుద్వ్యతలతో ఆరిపోతున్న రైతు కుటుంబాల దైన్యంపై స్పందించిన మెడాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పరిష్కారం దిశగా అడుగులేసింది. ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి ఏడాదిన్నర పాటు లక్ష్యం కోసం రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో చేసిన కృషి ఫలించింది. పూర్వం నుంచి రైతన్న జీవితంలో భాగమైన కాడెద్దుల ద్వారానే కరెంటు కష్టాలకు ప్రత్యామ్నాయమని చాటే నీమ్ అనే పరికరాన్ని ఆవిష్కరించారు. గానుగెద్దుల స్ఫూర్తితో చేపట్టిన శ్రమిక విద్యుత్ ప్రాజెక్టును రూపొందించి కర్షక లోకానికి దీపావళి కానుకగా ఇచ్చింది. ఇప్పుడు ఉండే దాని ప్రకారం ఏంటంటే మనకి పవర్ జనరేట్ చేయడానికి ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అండి, యూజింగ్ మెకానికల్ టెక్నాలజీ. ఫస్ట్ మనం ఒక డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ గేర్స్ అన్నీ కూడా మనం పెట్టుకొని ఆ గేర్స్ స్టేజెస్ అన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ అదొక సర్టన్ ఆర్పిఎంలో మనకి రన్ అవుతూ ఉంటూ ఆ ఆర్పిఎం ఏదైతే స్పీడ్ ఉంటుందో ఆ ఆర్పిఎం అవుట్పుట్ నుంచి త్రూ ఆల్టర్నేటర్ కనెక్ట్ చేస్తాం. సో ఆల్టర్నేటర్ కనెక్ట్ చేసేటప్పుడు ఆల్టర్నేటర్ నుంచి ఏదైతే మనకి పవర్ జనరేట్ అవుతుందో ఆ పవర్ జనరేట్ అనేది మనకి మనం యూస్ఫుల్గా ఉండేటట్లు మనం ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటున్నాం అండి. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ రైతుల కోసమని దీన్ని చేసిందండి. కాడెద్దుల కండరశక్తి ఆధారంగా పనిచేసే మజిల్ ఎనర్జీ ఎన్విరో మిషన్ పనితీరు అద్భుతమని చెప్పక తప్పదు. జోడెడ్లతో గంటపాటు గానుగగా మాదిరి మేమ్ యంత్రాన్ని తిప్పితే 10 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని రూపకర్తలు చెబుతున్నారు. ఇదేం కొత్తగా వచ్చింది కాదు. మన గానుగులు సిస్టమ్ ఏదైతే ఉందో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ దాని నుండి పవర్ ప్రొడక్షన్ చేసి బోర్లకి ఉపయోగపడేటట్టు చేయడానికి. సో అదే దీనిలో వీ హ్యావ్ జనరేటెడ్ ఏ సిస్టమ్ వేర్ పవర్ కెన్ బి జనరేటెడ్ 12.5 kW అండ్ అవుట్ ఆఫ్ విచ్ 5 HP బోర్ కెన్ బి రన్ ఫర్ ఫార్మర్స్ 5 HP బోర్ రన్ అయ్యేటట్టు దాని నుండి ఫార్మర్స్ కెన్ గెట్ బెనిఫిటెడ్. దీనిలో ఏంటంటే 10 units per hour ఇట్ విల్ జనరేట్. యాక్చువల్లీ 3.73 units is the requirement for the 5 HP bore. Remaining excess net metering ద్వారా గవర్నమెంట్కి గ్రిడ్కి అప్ చేస్తే గ్రీన్ బ్యాంక్లో 5.6 units is excess generation ఫార్మర్కి ఉండిపోతుంది. దట్ యూనిట్స్ హీ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ ద ఫర్దర్ ఆయన ఇంటి బిల్లు కానీ ఇంకా దేనికైనా సరే యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అది ఫ్యూచర్ ప్లానింగ్ విలేజ్కి ఒకటి వీ వాంట్ టు గివ్ దిస్ థింగ్. సాధారణంగా జోడెడ్లు 3 టన్నుల బరువును మోస్తాయి. ఒక్కో ఎద్దుకు అనాయాసంగా 650 కిలోల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. ఈ లెక్కన రెండెద్దులు రోజుకు 4 గంటల పాటు శ్రమిస్తే ఒక్కో మేమ్ యూనిట్ 1.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎలాంటి ఇంధనాల అవసరం లేకుండానే కరెంటు ఉత్పత్తి సాధ్యమని ఇంజనీర్లు రైతులకు వివరిస్తున్నారు. 650 kg పుల్ ఫోర్స్ ఉంటుందండి దానికి ఎద్దుకి. సో మనకి ఆ 650 kg కూడా మనం యూజ్ చేయట్లేదు, అంతకంటే తక్కువ యూజ్ చేసుకొని మనం ఈ మిషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే మనం డేలో 4 hours మనం రన్ చేయాలంతే, అంతకంటే ఎక్కువ మనం చేయడానికి కూడా లేదు. బట్ ఏదైనా అవసరం అనుకుంటే మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ 4 hours చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎద్దుల వరకు అంటే ఎనీ యానిమల్ నీడ్ 4 hours మినిమం ఎక్సర్సైజ్ అండి. సో అందుకోసం ఏంటంటే ఆ 4 hours వరకు మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనం డిజైన్ చేసింది. 2 lakhs అంటున్నారు కదా, 2 lakhs అంటే కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే ఇన్వెస్ట్ చేయగలరు చేయలేరు.
అట్లాంటప్పుడు ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా సబ్సిడీ ఉంటే బాగుంటుందేమో అని చెప్పినట్లు అన్నారు. గవర్నమెంట్ తరఫున కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో తెలియదు. అది ఒకసారి గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళి వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని చేయగలిగితే డెఫినెట్గా రైతులకు మంచి లాభం ఉంటుందండి. 2 లక్షల వ్యయంతో మేంను రైతులకు అందించాలని సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం స్పందించి రాయితీకి ముందుకొస్తే మరింత తక్కువ ధరకే ఈ యంత్రాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్కో గ్రామంలో 4-5 యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతుల కరెంటు కష్టాలు తీరిపోతాయని చెబుతున్నారు. ఇది వచ్చేసి 2 లక్షల రూపాయలు యూనిట్ అండి, 12.5 కిలోవాట్. అదర్ ఎద్దులు కావాలి, అది వాళ్ళ దగ్గర ఆల్రెడీ రైతుల దగ్గర ఉన్నవి, వాటిని పెట్టుకుంటే చాలు. దీనికి డీజిల్ పెట్రోల్ ఇవేం అక్కర్లేదు, సెల్ఫ్ రన్నింగ్. సో ఈ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ద పవర్, గవర్నమెంట్ ఎప్పుడో ఇస్తుంది, లేకపోతే పవర్ కట్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకోటి అనేది ఉండదు. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు కానీ అవి కానీ మేజర్గా జరిగేది వాటర్ లేక పంట సరిగ్గా పండక చేసుకునే ఇదే కదా, అవి తగ్గిపోతాయి. ప్లస్ యానిమల్స్ ఈరోజు ఏవైతే మగ పుడుతున్నాయో వాటిని అల్కబెరికని వీటికని కటింగ్ అని ఇస్తున్నారు. వాటిని మనం సేవ్ చేస్తున్నాం. ప్రతి యానిమల్ రిక్వైర్స్ 4 hours exercise. The same thing we are giving like this, and we are extracting a power from out of it. It's actually not for a fully commercial mode, sir. What best we can do for the farmers is what we are looking at. అప్రకటిత విద్యుత్ కోతలతో బెంబేలెత్తిపోతున్న కర్షక లోకం నీమ్ యంత్రాన్ని సొంతం చేసుకుందామని ఆశించిన ధర ఒకంత వెనక్కి లాగుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు చేయూతనందిస్తే నీమ్ సహాయంతో విద్యుత్ గండం నుంచి రైతాంగం గట్టెక్కుతుంది.